నేనే వెళ్ళి తీసుకొచ్చేస్తాను రా. అమ్మారా టైం అవుతుందా? అప్పు చంటి ఏమైంది మీ ఇద్దరికి? అమ్మ అప్పు అప్పు చంటి అరే చంటిగా చంటిగా అమ్మ అప్పు ఏంటి ఇలా పడిపోయారు ఇద్దరు? అమ్మా అమ్మ అప్పు అమ్మ అప్పు చంటిగా అరే చంటిగా లే లే ఏం జరిగిందిరా నీకు? లే లే కొంచెం లే లే పడిపోతా పడిపోతా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏం జరిగిందిరా నీకు? జాగ్రత్త జాగ్రత్త. చంటి గారు ఎందుకు పడిపోయారు? జాగ్రత్త 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 జాగ్రత్త. అమ్మాపు 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 లేమ్మా. లే 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 లే. అంకుల్ నేను వచ్చేస్తాను. వచ్చేస్తావా? దా 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 దా. మళ్ళీ కళ్ళు తిరగలు. తొందరగా వచ్చాను. ఏంటో ఇదిగోండి అంకుల్ బ్యాగ్ పట్టుకో. అమ్మా అప్పు 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 పడిపోయాను. నేను చెప్పాను కదమ్మా. అమ్మా అప్పు అప్పు ఏంటి అంకుల్ ఆలోచిస్తారు? తీసి దుబ్బడి కప్పండి. కప్పెత్తాను కప్పెత్తాను. అదిగో సర్టిఫికేట్కి ఎలా చూడాలి కదా. చంటి గారు ఎందుకు పడిపోయారు? రే సటిగా జాగ్రత్త 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 జాగ్రత్త. కల్తీ కల్తీ. రే సంటి సంటి ఉండు. ఈయనెందుకు పడిపోయారు? చెప్తా. సంటిగా సటిగా నీళ్ళు కొట్టేస్తారా? మేకపోద్దు కదా. తెలివచ్చింది తెలివచ్చింది. అరే సటిగా ఎలా ఉందిరా? ఉండు అప్పు కూడా. నీళ్ళు కొట్టదు నీళ్ళు కొట్టదు తెలిసిపోద్ది. ఏటమ్మా తెలిసిపోద్ది? ఏం లేదు అంకల్. నేనండి నా ఎగ్జామ్ నా పేపర్ నా పేపర్. అమ్మా 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 నీ ఆరోగ్యం బాగాలేదమ్మా. ఆరోగ్యం బాగాలేదా? ఆరోగ్యం బాగపోతే ఎన్ని పరీక్షలైనా అయ్యా 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 చూసావా నీ ఆరోగ్యం బాగాలేదనా? చూసాను అంకల్. ఏట్రా అలా పడిపోయింది? అరే అరే సటిగా అదేట్రా ఇద్దరు ఒకేసారి అలా పడిపోయారు? కొంప తీసి తెల్లారితే టిఫిన్ కానీ తేడా చేసింది ఏంటి? అవునన్న అదే అయ్యి ఉంటుంది. మామూలుగా ఇవి 2 వంటలు ఎవరైనా తింటే పోతారు నాన్న. కానీ మేము అదృష్టవంతులం కాబట్టి కళ్ళు తిరిగి పడిపోయాం అంతే. ఇప్పుడు ఎలా ఉందిరా? చెప్తాను. తెచ్చేస్తారమ్మా ఇప్పుడు తెచ్చేస్తాను. టీ తెచ్చేస్తారమ్మా. అప్పుగారు కంగారు పడకండి. నా టీ తెచ్చేస్తున్నాడు. ఏంటి తెచ్చేది? అదే ఏంటి? నా వంట తింటుంటే కళ్ళు తిరిగి పడిపోవడమే కాదు చచ్చిపోతారా? అది కదా ఇన్ని రోజులు తిన్నది అదే. అది కదా అప్పుగారు మీరు కళ్ళు తిరిగి పడిపోలేదు నిజంగా? ఏ మీరు మాత్రం కళ్ళు తిరిగి పడిపోయారా? చెప్పండి. నాన్న వచ్చేస్తున్నాడు. అమ్మా అమ్మా స్టవ్ టీ పెట్టాను, 2 నిమిషాలు తీసుకొచ్చేస్తాను. ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. అంకుల్ వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు చెప్పండి. ఏంటి నా వంట తింటే చచ్చిపోతారా? అదంతా నాటకంలో భాగం అప్పుగారు. కానీ అప్పుగారు మీకు కూడా కళ్ళు తిరిగి ఎందుకు పడిపోవాలనిపించింది? మీకెందుకు అనిపించిందో నాకు అందుకు అనిపించింది. నాకు అనిపించింది ఆవిడకి అనిపించింది.
కానీ ఇద్దరికి ఒకేసారి కళ్ళు తిరిగి ఎందుకు పడిపోవాలనిపించింది అప్పు గారు? మరి మీరిద్దరిని కలిపిరికిచ్చారు కదా అందుకు. కానీ ఏ మాట కామాట అప్పు గారు, ఇద్దరం భలే చేసాం కదండి. అయితే ఇప్పుడేంటి, నన్ను ఉద్యోగం మానేసి ఇద్దరం కలిసి నాటకాలు ఆడుకుందాం అంటారా? వద్దులేండి, మీరు ఇంకా నటన నేర్చుకోవాలి. నన్ను అంటారా? చెప్తాను. అంకుల్ అంకుల్ వచ్చేస్తున్నానమ్మా. అమ్మా అప్పు ఇదిగో టీ. టీ అయితే తాగేసా, కానీ నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అంకుల్? ఎవరితో చెప్పుకో? నాతో చెప్పుకో అమ్మా. మీతో చెప్పుకుంటే ఏం లాభం అంకుల్? చదువుకున్న బాధ మీకెలా అర్థమవుద్ది? మీ ఇద్దరికి ఎలా అర్థమవుద్ది అంకుల్? మీ ఇద్దరికి ఎలా అర్థమవుద్ది? పర్లేదు, అర్థం చేసుకుంటాను, చెప్పు తల్లి. 6 నెలల నుంచి కష్టపడి ఈ పరీక్ష కోసం రాత్రి పగులు కూర్చుని చదువుకున్నాను అంకుల్. అయ్యో పాపం. 6 నిమిషం కూడా చదవలేదు కానీ 6 నెలలు చదివారట. 6 నెలలు అంటుంది అంటే 6 నెలలుగా నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావా? ఈ ఇంట్లో కాదు అంకుల్, మీరు ఈ ఇంటికి వచ్చే నెలైంది? వారం రోజులు. అయితే నేను 5 నెలల 3 వారాలు మా ఊర్లో మా ఇంట్లో కష్టపడి చదువుకున్నాను. వారం రోజుల నుంచి ఇక్కడ ఉండి చదువుకుంటున్నాను అంకుల్. ఒక్క నిమిషం అంకుల్, కింద పెట్టేసి ఏడుస్తాను. ఇప్పుడు మా అమ్మ పరీక్ష గురించి అడిగితే నేనేం చెప్పాలి అంకుల్? మా నాన్న పరీక్ష గురించి అడిగితే నేనేం చెప్పాలి అంకుల్? అసలు వాళ్ళిద్దరూ పరీక్ష గురించి అడిగితే నేనేం చెప్పాలి అంకుల్? ఏం చెప్పాలి? ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు నుంచి మా అమ్మ నన్ను ఉయ్యు 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 అని తిరిగే బండిలో చూడాలనుకునేది అంకుల్, చూడాలనుకునేది. అంటే అంబులెన్స్ అప్పు గారు? అంబులెన్స్ కార్ చంటి గారు. కలెక్టర్ అంకుల్, కలెక్టర్. అంటే నువ్వు రాబోయే పరీక్ష కలెక్టర్ అవడానికి అమ్మా? అవును అంకుల్, కలెక్టర్ పరీక్ష. మరి కలెక్టర్ అవడానికి రాత్రి పగలు చదవాలంటారు, అలాంటిది నువ్వు బిల్లు కలెక్టర్ పరీక్ష చదివే చదువు కూడా చదివినట్టు నాకు అనిపించలేదు. అంటే మా ఊర్లో ఉన్నప్పుడు కష్టపడి చదువుకున్నాను అంకుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత పగలంతా ఇంటి కోసం కష్టపడి రాత్రి మీరు పడుకున్న తర్వాత చదువుకుంటున్నాను అంకుల్, చదువుకుంటున్నాను. అప్పు, నువ్వు పడ్డ కట్టం వృధా అవడానికి వీలేదు. ఆ పరీక్షలతో మాట్లాడతాను, దా వెళ్దాం. అంకుల్, నేను ఇప్పుడు సగం పరీక్ష రాసి సగం కలెక్టర్ అవ్వలేను అంకుల్, అవ్వలేను. అవును నాన్న, అప్పు గారిని సగం కలెక్టర్ గా చూడలేవు నాన్న, చూస్తే పూర్తి కలెక్టర్ గానే చూసేద్దాం. కావాలంటే మన ఇంట్లో అప్పు గారిని ఒక 6 నెలలు 1 సంవత్సరం ఉంచి కలెక్టర్ చేద్దాం నాన్న, కలెక్టర్ చేద్దాం. సంవత్సరం పెట్టరా, 2 సంవత్సరాలైనా పర్వాలేదు, అప్పుడు మాత్రం కలెక్టర్ చేద్దాం. 2 సంవత్సరాలు కాదు అంకుల్, 3 సంవత్సరాలైనా ఇంట్లోనే ఉండి చదువుకొని కలెక్టర్ అవుతాను. అవుతావు అమ్మా, అవుతావు, నువ్వు తప్పకుండా కలెక్టర్ అవుతావు. అవుతుంది నాన్న, అవుతుంది, అవుతాను. అప్పు గారు మీరు కలెక్టర్ అవుతారు, అప్పు గారు అవుతారు. మీరు మరీ ఇంత ఎమోషనల్ అవ్వద్దే. ఎలా ఉంది? మహానటి మహానటి.
చంటి గారు అంకుల్ నమ్మేశారంటారా? ఎందుకు నమ్మడండి? మీరు ఇందాక ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి అన్నీ తెలిసి నాకే మిమ్మల్ని కలెక్టర్ చేసేయాలనిపించింది తెలుసా? ఏది మీరు నన్ను కలెక్టర్? చంటి గారు కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, కలెక్టర్ స్పెల్లింగ్ చెప్పండి. అప్పు గారు నాకు తెలియక అడుగుతాను, మీ చేత కలెక్టర్ చదివించాలంటే నేను చదువుకోవాలి ఉండాలో చెప్పండి. మరి ఇప్పుడు సూర్యవంశం సినిమా చూసారా? అందులో వెంకీబాబు మేనా చేత కలెక్టర్ చదివిస్తాడా? అలాగే నేను కూడా మీ చేత చదివిస్తానండి. వదిలేండి, మనం ఇలాగే బాగున్నాం. చంటి గారు, చంటి గారు, ఏమైంది అప్పు గారు? చూడండి. ఏం చూడాలండి? చంటి గారు చూడండి. ఓ మీ మొఖమా? అది రోజు ఇంట్లో చూస్తున్నాను కదండి. అయ్యయ్యో. అయ్యో చంటి గారు, నా మొహం కాదండి, బయట చూడండి. బయట ఏం వర్షపడుతుందండి. అందులో పెద్ద విశేషమే ఉందండి. ఇటు దీనికి చంటి గారు చంటి గారు అని పిలిచారు. ఎందుకు పిలుస్తారో ఏటో. అంతే, మర్చిపోయారు మీరు. అప్పు గారు రండి కలిసి చూద్దాం. అసలే ఇది మనం ఇంటికి వచ్చిన తర్వాత పడుతున్న మొదటి వర్షం కదా. గుర్తుందా మీకు? దొంగ. గుర్తుందా? మీ విషయంలో నేను ఇంతవే మర్చిపోనండి. అలాంటిది మీ ఇష్టాలను ఎలా మర్చిపోతాను చెప్పండి? రండి కలిసి మన వర్షాన్ని చూద్దాం. చంటి గారు, వర్షాకాలంలో ఇల్లు భలే చల్లగా ఉంటుంది కదా. అప్పు గారు మీరుండే ఇంట్లో ఎండకి వర్షానికి పెద్ద తేడా ఏం తెలియదండి. అర్థం కాలేదు అంటే? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మీరు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు చాలా చల్లగా ఉంటుందండి. ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇది ఎండాకాలం ఇది వర్షాకాలం అని ఎలా తెలుస్తుంది చెప్పండి? పైగా బయట పిడుగులు పడుతున్న లోపలందరూ బాగానే ఉంటారండి. ఎందుకంటే మీతో ఉంటే అంత హాయిగా ఉంటుంది మరి.
అంకుల్ ఏం చేస్తున్నారు మీరు? నీళ్ళేస్తున్నానమ్మా. నువ్వు పైన మొక్కలకి వేస్తున్నావు కానీ దీనికి వేయట్లేదు, మరి చచ్చిపోదు. అయ్యో అంకుల్, దీనికి ఏం అవసరం లేదు. ఏంటి? నీళ్ళేం అవసరం లేదా? ఏ నీళ్ళు లేకుండా మొక్క ఎంత బాగా బతికేస్తుందేంటి? అయ్యో అంకుల్, ఇది అలా ఉత్తిపునానికి తెప్పెత్తావేటమ్మా? రేపు ఉదయం తెప్పావు అనుకో, ఆ దేవుడు పూజలు చేసుకోవచ్చు కదా. వీటితో అయితే మీరు రోజు అయినా పూజలు చేసుకోవచ్చు. అదేంటి రోజు ఇన్ని పూలు పూసేస్తాయా? అయ్యో అంకుల్, అది కాదు, ఇది ప్లాస్టిక్. ప్లాస్టిక్? ఓహోహో, ప్లాస్టిక్ మొక్క. అంకుల్, ప్లాస్టిక్ మొక్క కాదు, ప్లాస్టిక్ పువ్వు. ప్లాస్టిక్ పువ్వా? నిజం పూలే ఉన్నాయమ్మా. ఏటమ్మా ఇంతపాటు చూస్తున్నావు, ఫోన్ వస్తే ఆపెత్తున్నావు, ఎక్కడి నుంచి? అది అమ్మ అంకుల్. అమ్మా? అయితే మీ అమ్మ ఫోన్ చేస్తుంటే మాట్లాడకుండా ఆపెత్తున్నావా? అదేంటి? ఏ మొహం పెట్టుకుని మాట్లాడాలి అంకుల్? మొహం పెట్టుకొని మాట్లాడుకుందుకోమా, ఫోన్ పెట్టుకొని మాట్లాడవచ్చు కదా. మీకు మీ అబ్బాయికి ఇవే పోవు అంకుల్. నన్ను ఆడనీయండి. ఏ మొహం పెట్టుకుని మాట్లాడాలి అంకుల్? ఫోన్ ఎత్తగానే మా అమ్మ పరీక్ష బాగా రాసావా, కలెక్టర్ అవుతావా అని అడిగిద్ది. నేనేమో పరీక్ష రాయలేదని నిజం చెప్పలేను, పరీక్ష బాగా రాసానని అబద్ధం చెప్పలేను. అది కాదమ్మా, అన్నిసార్లు ఫోన్ చేస్తుంది కదా, ఓ పని చేయి, పరీక్ష బాగా రాసానని చెప్పి అబద్ధం చెప్పేయి. అబద్ధమా? నేనా? నేను అబద్ధం చెప్పలేను అంకుల్. అందులోనూ ఆడపిల్లలకి అబద్ధం చెప్పడం రాదు కదా. మా అప్పు, నువ్వేం చెప్పినా అంటారు కానీ ఇలాంటి జోకులు మాత్రం చెప్పకమ్మా. అయినా మా అమ్మకి అబద్ధం చెప్పి మోసం చేయలేను అంకుల్. చూడమ్మా అప్పు, మనిషిని మోసం చేసేదాన్ని అబద్ధం అంటారేమో గాని మనిషికి మంచి చేసేదాన్ని కాదమ్మా. కనుక మీ అమ్మకు ఫోన్ చేసి అబద్ధం చెప్పే. అంటే ఏ విషయంలోనైనా అబద్ధం చెప్పచ్చా అంకుల్? ఇప్పుడు ఒక మనిషికి మంచి చేయడంలో అది ఎంత పెద్ద విషయమైనా అబద్ధం చెప్పడంలో తప్పు లేదమ్మా. ఫోన్ తీసి మీ అమ్మకు మాట్లాడు. అమ్మా, మీ అమ్మాయి ఫోన్ చేస్తున్నట్టు మాట్లాడు. ఫోన్ తీసి మాట్లాడమ్మా. హలో. హలో అప్పు, ఏం చేస్తున్నావే? ఇప్పుడే పరీక్ష రాసొచ్చానమ్మా. పరీక్ష? ఏం పరీక్ష? కలెక్టర్ అయిపోతాను. కలెక్టరా? కలెక్టర్ అయిపోవడం ఏంటి? నువ్వు కలెక్టర్ అయిపోతావమ్మా, నువ్వు కలెక్టర్ అవుతావు. ఒక్క నిమిషం మా, మీరు నన్ను కలెక్టర్ చేస్తారు అంకుల్? నేను అయిపోతాను. అవుతావమ్మా, నువ్వు కలెక్టర్ అయిపోతావు. మా నేను ఏంటి ఏదో కలెక్టర్ అంటున్నావు? నేను మన ఊరికి పెద్ద కలెక్టర్ అయ్యే నీకు ఫోన్ చేస్తాను. మన ఊరికి కలెక్టర్ ఉన్నాలే కానీ నువ్వు చదివిన చదువుకు బిల్ కలెక్టర్ కూడా అవ్వవు. నువ్వు కలెక్టర్ అంటే హలో. అమ్మా అప్పు, మొత్తాన్ని మీ అమ్మతో చెప్పేశావు. మంచి పని చేసావు. అవును, ఇంతకీ మళ్ళీ పరీక్ష ఎప్పుడు రాస్తున్నావు? మళ్ళీ పరీక్ష అంకుల్ ఇంకా 3 సంవత్సరాలు ఉందనుకున్నాం కదా, ఎప్పుడో ఒకసారి ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి రాసొస్తానులేండి. సరే కానీ సాయంత్రానికి ఏం కూర వండమంటారు? గుత్తొంకాయ వండుతానే, తింటారు కదా? సరే. ఓ పక్క కలెక్టర్ అవుతానంటది, ఇంకో పక్క గుత్తొంకాయ కూర వండేస్తానంటది. ఏంటిది? ఎక్కువగా చదివితే ఎలా అయిపోతారేమో. అప్పు అప్పు కలెక్టరే, అప్పు కలెక్టర్ చేసేస్తా, అప్పు కలెక్టర్ అవుతుంది. అప్పు నేనే కలెక్టర్ చేసేస్తాను. నేను కాదు, నేను మా సర్టిఫికేట్ కలిసి కలెక్టర్ చేసేస్తావు. అప్పు కలెక్టర్, అప్పు కలెక్టర్ అవుతుంది. అప్పు కలెక్టర్, అప్పు కలెక్టర్. ఏం లేదు, ఇప్పుడు కాదు. పడుకో. చేద్దాం, తప్పకుండా చేద్దాం. అప్పు కలెక్టర్.
కలెక్టర్ చేద్దాం. అప్పు కలెక్టర్ అప్పు కలెక్టర్ అప్పు 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 కలెక్టర్. ఏమైపోతాడో. అప్పు గారు, మనం చేసింది కరెక్ట్ కాదండి. చంటి గారు కరెక్టేనండి, దీనిలో ఇలాగే కూర్చోవాలి. మీరు కూడా కరెక్ట్గానే కూర్చున్నారు కదా. అప్పు గారు, నేను మాట్లాడేది వీటి గురించి కాదండి, మా నాన్న గురించి. అలా రోజు మీ గురించే కలవరెత్తున్నాడు. నా గురించా? అయ్యో చిచి, అయితే అసలు కరెక్ట్ కాదండి. చిచి, నేను మాట్లాడేది అది కాదండి. అలా రోజు మీ పేరుని మిమ్మల్ని కలెక్టర్ చేయాలని కలవరెత్తున్నాడు. ఓ అదా, దాన్ని తినగా చెప్పచ్చు కదా. గ్యాప్ ఇస్తే భయపడిపోరు. పైగా చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు. అప్పు గారు, మా నాన్నకి ఎలా అయితే మిమ్మల్ని కలెక్టర్ చేయాలందో నాకు కూడా మా నాన్న మామూలు మనిషిని చేయాలందండి. ఏం చేయాలి? మామూలు మనిషా? మరి మామూలు మనిషిలో పెడుతున్నాడు ఆయన. పూటకి 10 సార్లు అప్పు కలెక్టర్ అప్పు కలెక్టర్ అప్పు కలెక్టర్ అంటున్నాడు. రేపు పొద్దున్న మీరు కలెక్టర్ కాదు కదా, కండక్టర్ కూడా అవరని తెలిస్తే పాపం ఏమైపోతాడు. అప్పు గారు, మనం అనవసరంగా అబద్ధం చెప్పామండి. మనం కాదండి, మీరు. సర్లేండి, నేనే అనవసరంగా అబద్ధం చెప్పాను. గుడ్ బాయ్. చండి గారు, మనిషిని మోసం చేసేదాన్ని అబద్ధం అంటారేమో కానీ మనిషికి మంచి చేసేదాన్ని కాదండి. ఈ మాటలు నావి కాదు, అంకుల్వి. ఇందాకే నాతో అన్నారు. అంటే రేపు ఒకవేళ మీరు అబద్ధం ఆడారని అంకుల్కి తెలిసినా, రేపు ఒకవేళ మనం అబద్ధం ఆడామని అంకుల్కి తెలిసినా అది మంచికే అని తెలిస్తే అంకుల్ ఏమీ అనుకోరు. ఎందుకంటే అంకుల్ కూడా గుడ్ అంకుల్. అప్పు గారు, మీరు కూడా గుడ్ అమ్మాయి. ఏటి నాన్న, ఇందాటి నుంచి తెగ్గోలు కొరికెత్తనావు. అంత కొరికెత్తు ఏం ఆలోచిస్తున్నావు? అది కాదురా, మన అప్పు కలెక్టర్ ఏందనుకో మన ఊరికి వచ్చేటట్టు చెయ్యాలరా. ఎందుకంటే మనకి బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది. ఏట్రలా సొత్త ఎర్రోడా. బాగుంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది సరే నాన్న, ఇంతకీ అప్పు గారు మన ఊరికి కలెక్టర్గా వచ్చారనుకో ఏం చేయమని అడుగుతావు? పని చేయమని అడుగుతాను. అదే, ఏ పని చేయమని అడుగుతావు? కలెక్టర్ పని చేయమని అడుగుతాను రా. ఈయన కలెక్టర్ తప్పేం తెలియదు అనుకుంటా. అదే, కలెక్టర్ ఏ పని చేస్తారు? కలెక్టర్ ఏ పని చేస్తాడు రా? కలెక్టర్ పనే చేస్తాడు రా. మాత్రం తెలియదు ఏంటి అదవా. కలెక్టర్ తప్ప ఇంకేం తెలియదు నీకు. నువ్వు అప్పు గారిని కలెక్టర్ చేసేస్తావు. నువ్వు అనుకో నాన్న, అప్పు గారు కలెక్టర్ అయిపోతారు. అయిపోతుంది. అలాగే గోలు కొరుక్కుంటే అనుకో. అంతేనంటావా? కలెక్టర్ అయిపోద్ది. కలెక్టర్ అయిపోద్ది.